ఫ్రెండ్స్, నా పేరు రుద్రవంశల్ రామకృష్ణారావు. నేను బిలాస్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియోలోని ఒక మంచి పద్యం గురించి నేను చెప్తాను. అది నేను ఇన్స్పైర్ అయినటువంటి పద్యం. అది పూర్వం ఆంధ్రదేశంలో అంటే 46, 47 ఆ టైంలోని 1946 ఆ టైంలో ఆంధ్రదేశం మొదట ఆంధ్ర పత్రికే ఉండేది. తర్వాత ఆంధ్రప్రభ వచ్చింది. ఆ తర్వాత విశాలాంధ్ర, ఈనాడు ఇవన్నీ వచ్చాయి. కానీ ఆంధ్రపత్రికలోని ఎడిటోరియల్ మీదని ఒక పద్యం రోజు కోట్ చేస్తున్నాడు. అదే పద్యాన్ని ఏంటంటే మహాభారతంలో అది. ఆ పద్యం ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ ఒక్కరి చదివి ఇన్స్పైర్ అయినా కూడా చాలా మంచిది. అది ఉరులేయవి యొనరించిన నరవరయ ప్రియము తన మనంబున కగును తానురులకు నవ్వి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకు వెళ్ళను. అంటే సారాంశం ఏంటంటే ఏదైతే నీకు నచ్చదో, ఎదుటివాడు ఏ పని చేస్తే నీకు నచ్చదో నువ్వు ఆ పని వాళ్ళకి చెయ్యకు. ఇంతకంటే ఏంటి కార్డినల్ ప్రిన్సిపల్. పరాయణము పరమధర్మ పథములకు వెళ్ళను, హైయెస్ట్ ఆఫ్ ది హై ఫిలాసఫీ. ఇంతకంటే ఇంకేంటి కావాలి? ఒకడు నన్ను వెక్కిరిస్తే నేను బాధపడతాంటే నేను ఒకడిని వెక్కిరించకూడదు. ఒకడు నన్ను చులకనగా మాట్లాడితే నేను బాధపడతాను కనుక నేను ఇంకొకరిని చులకనగా చూడకూడదు. నన్ను ఈసడిస్తే నాకు నచ్చదు కనుక నేను ఎవరిని ఈసడించకూడదు. ఈ చిన్న సత్యాన్ని ఆ మహాపద్యంలోని అంత సారాంశం అంతా గుప్పించి ఉంది. అంచేత ఎప్పుడు డిస్ప్యూట్ వచ్చినా సరే ఈ పద్యాన్ని నేను తలుచుకుంటూ ఉంటాను. ఆ తలుచుకోవడం వల్ల ఏంటవుతుందంటే మన మనసు శాంతం అవుతుంది, కూల్ అవుతుంది, మైండ్ ఎక్కువ రెస్ట్ వస్తుంది. అంచేత ఏ ఒక్కరైనా ఈ పద్యాన్ని మననం చేసుకుంటే చాలా అమల్లో పెట్టుకుని చాలా బాగుంటుంది. ఉరులేయవి యొనరించిన నరవరయ ప్రియము తన మనంబున కగును తానురులకు నవ్వి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకు వెళ్ళాలి. వర్డ్స్ అన్నీ ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఒక్క కఠినమైన మాట లేదు. ఎవరైనా కఠినంగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది, నేను నర్వస్ ఫీల్ అవుతాను. అంచేత నేను ఒకడిని అలాగా ఎప్పుడు నేను గట్టిగా మాట్లాడడం, ఒకడిని నిందించడం అది చేయను. ఎందుకంటే నాకు నచ్చదు అలా ఎవరైనా చేస్తాను. వాట్ ఐ డోంట్ లైక్ అదర్స్ డూయింగ్ అప్ టు మీ ఐ షుడ్ నాట్ డూ టు అదర్స్. వాట్ యూ డోంట్ లైక్ అదర్స్ డూయింగ్ అప్ టు యూ షుడ్ నాట్ డూ టు అదర్స్. ఈ ప్రిన్సిపల్ పెట్టుకుంటే మన 90% డిస్ప్యూట్స్ పోతాయి ఇళ్ళలో. అది ప్రతివాడు కూడా అనువర్చుకోవాలి. ఎవడో 10 మంది ఉంటే ఎవడో ఒకడు అనువర్చుకుంటూ 10 మంది వీడి మీద పడిపోతారు. అలా కాదు. ఎవరికి వారు నిర్ధారించుకొని అయ్యో నా వల్ల ఈ మనిషికి ఆ కష్టం వస్తున్నదంటే ఆ పని చేయకూడదు. నా వల్ల ఆ మనిషికి మాట బాణంలా గుచ్చుకుంటున్నదంటే ఆ బాణాన్ని నేను వెయ్యకూడదు. ఎందుకు? అలాంటి బాణం నామి వేసి నేను ఎంత ఏడుస్తాను, మనసులోని ఎంత సఫర్ అవుతాను, నిద్ర పట్టదు. వాడు ఇలా అనేసాడు నన్ను ఫీల్ అవుతాను. అలాంటప్పుడు నేను ఎందుకు వాడిని అన్నాను అలాగా. ఇదేనమాట. అది మళ్ళీ మరొక మాట ఫైనల్గా మరో పద్యం చదువుతున్నాను. చాలా ఇంపార్టెంట్ పోయం మహాభారతంలో. అది ఉరులేయవి యొనరించిన నరవరయ ప్రియము తన మనంబున కగును తాను ఉరులకు సేయకునికి పరాయణము పరమధర్మ పథములకు వెళ్ళను. వాట్ యు డోంట్ లైక్ అదర్స్ డూయింగ్ అన్ టు యూ షుడ్ నాట్ డూ టు అదర్స్. కృష్ణార్పణమస్తు.